50 షేడ్స్ ఆఫ్ గ్రే కూడా దీని ముందు పనికిరాదని అన్నాడు మా ఫ్రెండ్. ఇంట్రొడక్షన్ లోనే రామ్ కామ్ వైబ్స్ చూసి ఇదేంటి గార్లు బూర్లు పెట్టేస్తారు బిర్యానీ వడ్డించకుండా అని షాక్ అయ్యాను. ఎందుకంటే జానర్ ఏమో థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్. ఐరిస్ మన సూపర్ హీరోయిన్ పాప చూడడానికి పైకి మాత్రం అందంగా ఉంటది కానీ లోపల మాత్రం ఇనుప తొట్టే. జాష్ గాడు వీడు చూడడానికి పైకి లోపలికి రెండు పుచ్చిపోయిన పళ్ళులానే ఉంటాడు. జాష్ గాడు ఐరిస్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని పరిచయం చేయడానికి ఒక పెద్ద ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మొదలవుతుంది అస్సలైన పిర్రల్లో నుంచి కన్నీళ్ళు కారడం. ఆ ఇంట్లో ఇంకో 2 కపుల్స్ ఉంటారు. ఒక కపుల్ ఏమో సెరిగే, ఇంకా క్యాట్. సెరిగే చూడడానికి అచ్చం రష్యన్ మాఫియాలో ఉంటాడు కానీ కాదు, యాక్చువల్లీ పెద్దిల్లు సెరిగే గాడిదే. ఇంకొకటి గే కపుల్ ఈలై ఇంకా ప్యాట్రిక్. ఈ ప్యాట్రిక్ ఇప్పుడు చూసినా వండుతా ఉంటాడు, ఇంకా ఈలై గురించి మంచి మంచిగా గొప్పలు చెప్తూ ఉంటాడు. ఈ ప్యాట్రిక్ ఉన్న సేమ్ ట్రైట్ ఐరిస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చూసినా జాష్ గొప్పలే, జాష్ నేను ఎంత ప్రేమిస్తానని చెప్తానే ఉంటది. ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ సంపూర్ణేష్ బాబు మూవీలో కూడా ఉండవు. అసలు ఈ సెరిగే గాడు కొంచెం తేడాగాడు. పెళ్ళైన భార్యను వదిలేసి ఇక్కడ సెకండ్ అకౌంట్ క్యాట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇంకా మూవీ చూస్తూ కొద్దీ అర్థమవుద్ది క్యాట్ కి జాష్ కి ఏదో కనెక్షన్ ఉందని. ఒక రోజు ఐరిస్ ఒంటరిగా లేక్ హౌస్ దగ్గర ఉంటే ఈ సెరిగే గాడు ఛాన్స్ చూసి చుట్టుపక్కల ఎవరు లేదు కదా అని ఐరిస్ మీద బలవంత పడతాడు. ఇప్పుడు ఐరిస్ వంటి మీద ఫుల్ రక్తంతో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ ముందుకు వెళ్తది. అప్పుడు ఒక్కొక్కరు కథలు బయటకు పడతాయి. అసలు ఐరిస్ సెరిగేని ఎందుకు చంపిందో అని. ఎంత దూరం వరకు వెళ్తాదంటే లాస్ట్ కి ఇది ఒక్కదే మిగిలిద్ది. ఇదంతా పుచ్చిపోయిన పళ్ళుగాడి చేసిన ఫలితమే. మూవీ చూసాక మన ఫ్యూచర్ లో రోజులు ఇలా తగలాడతాయి అని భయపడతారు. సినిమా చూసేటప్పుడు పక్కన హార్బిక్ చీమలు వందు పెట్టుకుని కూర్చోండి.